హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి రస్మలై రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి. అందరికీ ఎంతో ఇష్టమైన ఈ స్వీట్ షాప్ స్టైల్ రస్మలై ఇంట్లో కూడా మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు అందరికీ చాలా ఇష్టమైన ఈ రెసిపీ పర్ఫెక్ట్గా కుదరాలంటే ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి చూడండి. నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను. సో అలా ఫాలో అయ్యి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి ఎంత క్రాక్స్ కనబడుతున్నాయి మనం స్క్వీజ్ చేయగానే, ఎంత స్పాంజీగా ఉందన్నమాట. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా కుదరాలి. ఒకటి బ్రేక్ చేసి చూపిస్తానండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది మనకి ఎంత బాగా ఇంట్లో ప్రిపేర్ అవుతుందో. సో ఆల్రెడీ నేను 3 టైమ్స్ చేశానండి. సో నాకు ఫెయిల్ అయిపోయిందనమాట. సో నేను ఫెయిల్ అయినప్పుడల్లా నేను తెలుసుకున్న టిప్స్ నేను మీకు షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. ఇలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎంత స్పాంజీగా ఉంది చూడండి. ఇంత ఇంత స్పాంజీగా ఉంటేనే అన్ని పాలు పీల్చగలదనమాట రబ్డీని, రసగుల్లాలు. సో చూడండి ఎంత చక్కగా హోల్స్ కూడా కనబడతాయి అనమాట, స్పాంజీగా. సో మీకు అర్థమైపోయింది కదా ఎంత పర్ఫెక్ట్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చో. సో ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి చూడండి, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. అందరికీ ఇష్టమైన రసమలై ఈ స్వీట్ షాప్ స్టైల్. సో ప్రాసెస్ ఏంటంటే, ముందుగా ఒక బౌల్లో ఒక హాఫ్ లీటర్ టోన్డ్ మిల్క్ తీసుకున్నాను. కౌ మిల్క్ అయితేనే బాగుంటుంది. టోన్డ్ మిల్క్ తీసుకున్నాను, అది బాయిలింగ్కి పెట్టుకున్న. ఈ లోపల లెమన్ జ్యూస్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఉంచుకున్నాను. సో బాయిల్ అవ్వగానే పాలు, ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ లెమన్ జ్యూస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా విరిగిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. చూడండి పర్ఫెక్ట్గా విరిగిపోయినాయి పాలు. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఎక్సెస్ వాటర్ యాడ్ చేయాలి. నిమ్మకాయ వల్ల పులుపు ఉంటుంది కదా, అది కొంచెం తగ్గుతుంది. సో వీటిని ఫిల్టర్ చేసుకోవడానికి ఒక క్లాత్ వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. సో ముందు వచ్చిన ఎక్సెస్గా ఉన్న ఆ వాటర్ని తీసేయాలి. మళ్ళీ పైనుంచి ప్లెయిన్ వాటర్ వేసుకున్నాం అనుకోండి, నిమ్మరసంకున్న పులుపు ఏమైనా ఉన్నా కానీ తగ్గిపోతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకొని బాగా చక్కగా స్క్వీజ్ చేసుకోవాలండి. బాగా చక్కగా స్క్వీజ్ చేసుకొని ఒక 45 మినిట్స్ పాటు హ్యాంగ్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇలా ప్రిపేర్ అయి చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ని మనం చాలా సాఫ్ట్గా ఇలా ప్రెస్ చేయాలన్నమాట, ఏమీ పలుకులు లేకుండా ఉండడం కోసం. మరీ గట్టిగా ఉండకూడదు పన్నీర్, మరీ సాఫ్ట్గా ఉండకూడదండి. ఇలా జెంటిల్గా ప్రెస్ చేయాలి, ఏమీ ఉండలు లేకుండా ఉండడం కోసం. హార్డ్గా ప్రెస్ చేస్తే దానిలో ఉన్న ఘీ అంతా సపరేట్ అయ్యి బాగోవు అనమాట. సో జెంటిల్గా మనం ప్రెస్ చేయాలి. సో ఇలా చేసిన దానికి మనం ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలన్నమాట. సో కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి, మంచిగా కలిసేలాగా. తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. సో నాకు ఫస్ట్ టైం ఎలా ఫెయిల్ అయిందంటే, పన్నీర్ చాలా సాఫ్ట్గా అయ్యిందండి. బాయిలింగ్ సిరప్లో వేయగానే విరిగిపోయినాయి. తర్వాత ఏమైంది, టూ హార్డ్గా అయిపోయాయి. ఎక్సెస్ వాటర్ అంతా తీసేసాను. అప్పుడు మరీ హార్డ్ అయిపోయి బాయిలింగ్ సిరప్లో వేయగానే పీల్చలేదన్నమాట. సో ఆ రెండు గుర్తుంచుకోండి, పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అటు గట్టిగా ఉండకూడదు పన్నీర్, ఇలా సాఫ్ట్గా ఉండకూడదు, టూ సాఫ్ట్గా ఉండకూడదు. సో బాయిలింగ్ సిరప్ కోసం 1.5 కప్ షుగర్కి 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలాగా షుగర్ కరిగితే సరిపోయిద్దండి, పాకమే రానవసరం లేదు. ఇలా బాయిలింగ్లో స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న ఆ చనా టిక్కీస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి షేప్ కరెక్ట్గా వస్తుందండి. బాయిలింగ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. ముందు 3 నిమిషాలు ఓపెన్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత క్లోజ్ చేసుకొని 7 to 8 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకొని తర్వాత ఒక 12 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ముందైతే ఒక హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి 7 to 8 మినిట్స్. తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో మిగతా 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. సో బాయిలింగ్ సిరప్ ఎక్కువ ఉంటేనే బాగా కుదురుతాయి అన్నమాట, బాగా ఉడుకుతాయి అన్నమాట అవి. ఈ లోపల రబ్డీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాత్రలో ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఇవి కూడా కౌ మిల్కేనమాట. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగుంటుంది. సో వీటిని పొంగొచ్చిన తర్వాత ఇంకొంచెం సేపు మరగనివ్వాలి. బాగా ఎక్కువ మరగనవసరం లేదు, ఎందుకంటే నేను ఇక్కడ కండెన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు షుగర్ యూస్ చేస్తున్నప్పుడు అయితే ఎక్కువ కొంచెం దగ్గర రానివ్వండి, ఎక్కువ కొంచెంసేపు మరగనివ్వండి పాలు.
కండెన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం సేపే కుక్ చేశాననమాట పొంగొచ్చిన తర్వాత. ఇక్కడొచ్చేసి హాఫ్ లీటర్ మిల్క్‌కి నేను హాఫ్ కప్ ఆఫ్ కండెన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో, మీరు షుగర్ యాడ్ చేయదలుచుకున్నప్పుడు హాఫ్ కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో, కండెన్స్ మిల్క్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. అందుకని యూజ్ చేశాననమాట. సో, ఇప్పుడు దీనిలోకి కుంకుమ పువ్వు నానబెట్టుకున్న వాటర్ ఉందండి. అవి యాడ్ చేస్తున్నాను. కుంకుమ పువ్వు మంచి టేస్ట్, మంచి కలర్ యాడ్ చేస్తుంది. కావాలంటే మీరు ఇక్కడ ఒక పించ్ ఆఫ్ యెల్లో కలర్ కూడా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలల్లోకి దంచిన యాలుకల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక బాయిలింగ్ సిరప్‌లో కూడా నేను యాలుక్క యాడ్ చేశాను. చెప్పడం మర్చిపోయాను. ఇవొచ్చేసి చాప్డ్ పిస్తా అనమాట. ఇవి యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు కుక్ చేసుకొని బౌల్‌లో తీసుకుంటే రబ్డీ రెడీ అయిపోతుంది. సో, ఇలా రబ్డీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్‌లో కుక్ అవుతున్న వీటిని ఒకసారి నేను చూపిస్తానండి. మనం ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలనమాట. సో, బాయిలింగ్‌లో ఉంటేనే మనకు చక్కగా సిరప్ బాయిలింగ్ స్టేజ్‌లో ఉంటేనే బాగా చక్కగా కుక్ అవుతాయన్నమాట. ఆ చనా టిక్కాస్ అన్నీ. సో, ఒకటి నేను ఇలాగ తీసుకొని చూపిస్తాను చూడండి. సో, పర్ఫెక్ట్‌గా పీల్చుకుంది సిరప్. బాగుంది. చక్కగా పర్ఫెక్ట్‌గా కుదిరింది. సో, ఈ విధంగా రావాలన్నమాట. సో, ఇలా కుక్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకొని కుక్ చేసుకున్నాను కదా! 7-8 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇంకొక 8 మినిట్స్ పాటు అలాగే వదిలేసాను ఆ సిరప్‌లోనే. తర్వాత ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మంచిగా ఇంకా బాగా చక్కగా కూల్ అయిపోతాయన్నమాట. అప్పుడు మనం ఎక్సెస్ షుగర్ సిరప్ అంతా చక్కగా తీసేయొచ్చు. ఇప్పుడు వేడి వేడి రబ్డీలోకి ఎక్ ఎక్సెస్ ఉన్న షుగర్ సిరప్‌ని తీసేస్తూ ఈ చనా టిక్కాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నాయో. ఎక్సెస్ సిరప్ మొత్తం తీసేయాలండి. ఎందుకంటే పీల్చుకోవన్నమాట దానిలోకి సిరప్‌తో పాటు వేస్తే. ఈ స్టెప్ కంపల్సరీ చేయాలి. చూడండి ఎంత పక్కాగా కనబడుతున్నాయి మనకి పైన క్రాక్స్. సో, మనకి పర్ఫెక్ట్‌గా అర్థమైద్దనమాట స్పాంజీగా ఉన్నాయి అని. ఇలా చక్కగా పీల్చేస్తాయన్నమాట. చక్కగా సిరప్ అంతా స్క్వీజ్ చేస్తే సో, ఈ రబ్డీలో వేసిన తర్వాత 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ముందు 2 గంటలు బయటే ఉంచేయాలి. వేడి వేడి రబ్డీలో ఏసాం కాబట్టి. ఫ్రిడ్జ్‌లో ఒక 9 అవర్స్ పాటు ఉంచిన తర్వాత చూడండి రస్మలై ఎంత బావుందో. చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా కుదురుతాయి. Thanks for watching my video. If you like our videos, please subscribe to my channel for more videos. Please like, share, comment our videos.